అందరికీ నా నమస్కారాలండి. డిగ్రీ, స్పెషల్ ఇంగ్లీష్, పీజీ, ఎంఏ ఇంగ్లీష్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్లేస్ ఆఫ్ ద డ్యామ్ బై జొనాథన్ స్విఫ్ట్ అనేటటువంటి పోయం అనేది ఉంది. ద ప్లేస్ ఆఫ్ డ్యామ్ అంటే ఏంటంటే శపితుల యొక్క ప్రదేశం. సింపుల్గా చెప్పాలంటే నరకం, హెల్ అని అర్థం అనమాట. ఎవరు రాసిందంటే జొనాథన్ స్విఫ్ట్. ఈ జొనాథన్ స్విఫ్ట్కే ముద్దు పేరు ఒకటి ఉంది, అదేంటంటే డీన్ స్విఫ్ట్. ఈయన డీన్గా పనిచేశాడు, అందుకని డీన్ స్విఫ్ట్ అంటారు. ఈయన గలివర్స్ ట్రావెల్స్ అనేటువంటి రచన చేశాడు. చాలా పాపులర్ సినిమాలుగా చాలా వర్షన్ అనేది గలివర్స్ ట్రావెల్స్కి రావడం అనేది జరిగింది. టేల్ ఆఫ్ టబ్ అనేసి, మోడెస్ట్ ప్రపోజల్ అనేసి ఇట్లాంటివి రచనలు అనేవి ఈయన చేయడం చాలా పాపులర్ గలివర్స్ ట్రావెల్స్ ద్వారా. లిలీపుట్ సామ్రాజ్యం ఇవన్నీ ఉంటాయి చూసారా, అవి గలివర్స్ ట్రావెల్స్లోనే మనకు కనబడతాయి. ఇప్పుడు ద ప్లేస్ ఆఫ్ ద డ్యామ్డ్ అంటే నరకం గురించి ఏం చెప్తున్నాడు జొనాథన్ స్విఫ్ట్ అనేది చూద్దాం. ఆల్ ఫోక్స్ హూ ప్రిటెండ్ టు రిలీజియన్ అండ్ గ్రేస్. అందరూ ఎవరు వీళ్ళు అంటే మతస్థులు, దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు అందరూ ఎవరైతే పూజలు చేస్తారో పునస్కారాలు చేస్తారో ఎవరైతే ఉన్నారో అందరూ అలో దేర్ ఈజ్ అ హెల్. ఎవరైతే అన్ని నామకార్థంగా తమ మతస్థులు కానీ మామూలుగా సీరియస్ పర్సన్స్ కానివ్వండి, అలో దేర్ ఈజ్ అ హెల్, అందరూ కూడా నరకం ఉందని నమ్ముతారు. బట్ డిస్ప్యూట్ ఆఫ్ ద ప్లేస్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ నరకం ఎక్కడుంది అనేదే ప్రాబ్లం. నరకం ఉందని ప్రతి ఒక్క మనిషి నమ్ముతాడు, కానీ అంటే దేవుడు ఉన్నాడని మతంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ నమ్ముతారు, కానీ ఎక్కడుంది అది, అదే డిస్ప్యూట్ అనమాట, ప్రాబ్లం ఇప్పుడు. బట్ ఇఫ్ హెల్ మే బై లాజికల్ రూల్స్ బి డిఫైన్డ్, మనకి కొంచెం కామన్ సెన్స్ కనుక ఉపయోగించినట్లయితే నరకం అనేది ద ప్లేస్ ఆఫ్ ద డ్యామ్డ్ ఐ విల్ టెల్ యూ మై మైండ్. నా యొక్క కామన్ సెన్స్కి నా మనసులో ఉంది ఎక్కడుందో నేను చెప్తాను, ఆ ప్లేస్ ఎక్కడుందో నేను చెప్తాను. వేర్ ఎవర్ ద డ్యామ్ డూ చీఫ్లీ అబౌండ్, ఎక్కడైతే శపించబడిన వారందరూ కూడి ఉంటారో మోస్ట్ సర్టెన్లీ దేర్ ఈస్ హెల్ టు బి ఫౌండ్, అక్కడే నరకం కూడా ఉంటుంది. వేర్ ఎవర్ ద డ్యామ్ డూ చీఫ్లీ అబౌండ్ మోస్ట్ సర్టెన్లీ దేర్ ఈస్ హెల్ టు బి ఫౌండ్, ఎక్కడైతే శపితులందరూ కలిసి ఒక్క చోట్లో ఉంటారో ఆ ప్లేస్లోనే ఏముంటుంది, నరకం ఉంటుంది. ఎవరు వీళ్ళు అంటే డ్యామ్డ్ పోయెట్స్, డ్యామ్డ్ క్రిటిక్స్, డ్యామ్డ్ బ్లాక్ హెడ్స్, డ్యామ్ నేవ్స్. పోయెట్స్ అంటే కవులు, శపితులైన కవులు, శిక్షించబడబోయే కవులు, కర్స్డ్ పోయెట్స్ అన్నమాట వీళ్ళు. ఎందుకని అంటే వీళ్ళు కరప్ట్ అయిపోయారు, వీళ్ళు చెడుగా మారిపోయారు. డ్యామ్డ్ క్రిటిక్స్ తీవ్ర విమర్శలు, అంటే చెడుగా డబ్బులు తీసుకొని విమర్శలు చేయడం కానివ్వండి, ఒకరిని టార్గెట్ చేసుకొని విమర్శలు చేయడం కానివ్వండి. బ్లాక్ హెడ్స్ అంటే స్టూపిడ్ పీపుల్ అనమాట, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తూ మంచి వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు. డ్యామ్ నేవ్స్ పిరికి పందలు వీళ్ళు. శపితులు, డ్యామ్డ్ అంటే శపితులు అని అర్థం, శపించబడిన వాళ్ళు, శిక్ష కన్ఫామ్ అయిన వాళ్ళు. డ్యామ్డ్ సెనేటర్స్ బ్రైబ్డ్, సెనేటర్స్ అంటే మనకి లోక్సభ రాజ్యసభ ఉన్నట్టే సెనేట్ ఉంటుంది, సెనేట్లో సెనేటర్స్ ఉంటారు. వీళ్ళు ఏంది, లంచగొండ్లైన శపితులైన సెనేటర్స్, ఎంపీలాగా అనమాట. మన డ్యామ్డ్ ప్రాస్టిట్యూట్ స్లేవ్స్, వ్యభిచారులు ఎవరైతే ఉన్నారో వ్యభిచారం చేస్తూ ఉండేటటువంటి బానిసలు. డ్యామ్డ్ లాయర్స్ అండ్ జడ్జెస్, శపితులైన లాయర్లు అండ్ జడ్జిలు. అంటే ఇప్పుడు పోయెట్స్, క్రిటిక్స్, బ్లాకెట్స్ ఎవరైనా కానీ శపితులైనా అంటే కాదు, మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఈ డ్యామ్డ్ అంటే ఏంటంటే శపితులైన వాళ్ళు, వాళ్ళకి బెర్త్ కన్ఫామ్ అయిపోయింది, వాళ్ళ యొక్క చెడుతనాన్ని బట్టి వాళ్ళ బెర్త్ కన్ఫామ్ అయిపోయింది. డ్యామ్డ్ లార్డ్స్ ప్రభువులు, డ్యామ్డ్ స్క్వైర్స్ వీళ్ళు కూడా ల్యాండ్ లార్డ్స్ దాని కిందికి వస్తారనమాట, భూస్వాములు ఆ యొక్క వర్గాల్లోకి వస్తారు. శపితులు వీళ్ళంతా, అంటే అందరూనా అంటే కాదు, కొందరు. డ్యామ్డ్ స్పైస్ వేగు చూసేవాళ్ళు అండ్ ఇన్ఫార్మర్స్, ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు, పోలీసులకు కానివ్వండి, రాజులకు కానివ్వండి, లేదా అధ్యక్షులు కానీ వీళ్ళకి. డ్యామ్డ్ ఫ్రెండ్స్ అండ్ డ్యామ్ లయర్స్, శపితులైన స్నేహితులు, శపితులైన అబద్ధికులు. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రజలకు నాశనాన్ని కొని తీసుకువస్తారు. డ్యామ్డ్ విలన్స్ అంటే చెడ్డవాళ్ళు. కరప్టెడ్ ఇన్ ఎవ్రీ స్టేషన్, ప్రతి చోట ఎక్కడైనా చూడండి
అక్కడ చెడిపోయిన వాళ్ళు, శపితులు అనేవాళ్ళు ఎంతో కొంతమంది ఉంటారు. డ్యామ్ టైమ్ సర్వింగ్ ప్రీస్ ఆల్ ఓవర్ ద నేషన్. అంటే ఏంటంటే ప్రీచ్ అంటే బోధకులు, టైమ్ సర్వింగ్. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే భజన చేసేటటువంటి పాస్టర్లు లేదా భజన చేసేటటువంటి మత బోధకులు. వీళ్ళకి ఏంటంటే వేరే వ్యక్తుల యొక్క భజన చేయడం మాత్రమే తెలుసు, అంతే తప్ప దేవుని సేవ చేయడం అనేది వీళ్ళు ఏమాత్రం చేయరు. అండ్ ఇన్ టు ద బార్గెన్ ఐ విల్ రెడీలీ గివ్ యూ. ఇంకోటి బోనస్గా ఇంకొంతమంది ఉన్నారు. ఎవరంటే డామ్డ్ ఇగ్నోరెంట్ ప్రొలైట్స్. వీళ్ళు ఏంటంటే మతాధికారులు, శపితులైన మతాధికారులు అండ్ కౌన్సిలర్స్ ప్రివీ. రాజు దగ్గర కౌన్సిల్ సలహాదారులు ఉంటారు, సలహాలు ఇవ్వడానికి రాజుకి. ఆ చెడు సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు. వీళ్ళంతా ఇప్పుడు కవులందరూ పోతారా నరకానికంటే? కాదు. శపితులైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కావాలని కొంతమందిని లేదా ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి చెడులోనికి తీసుకెళ్లేటటువంటి కవులు, అలానే లంచగొండ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శపితులు అనమాట. దెన్ లెటస్ నో లాంగర్ బై పార్సన్స్ బీ ఫ్లామ్డ్. మిమ్మల్ని ఇక ఎటువంటి ఏ మత బోధకుడు కూడా మిమ్మల్ని కలవరపడనీయమాకండి, ఎవరిని కూడా మీలో అలజడి రేపనీయమాకండి. ఎందుకని? ఫర్ వీ నో బై దీస్ మార్క్స్ ద ప్లేస్ ఆఫ్ ద డ్యామ్. దీన్ని బట్టి నరకం ఎక్కడుందో తెలిసిపోయింది. అండ్ హెల్ టు బి షూర్ ఈజ్ అట్ ప్యారిస్ ఆర్ రోమ్. ఈ నరకం ఎక్కడుంటుంది అంటే ఎక్కడైతే పైన చెప్పుకున్న వాళ్ళందరూ ఒకే చోట గూడి ఉంటారో అక్కడే ఉంటుంది. ఎక్కడ అది అంటే ప్యారిస్లోనో లేదా రోమ్ నగరంలోనో. ఈ 2 చోట్ల మాత్రమే వీళ్ళందరూ ఎక్కువ మంది పోగుపడిపోయి ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు హౌ హ్యాపీ ఫర్ అస్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ హోమ్. చూడండి, వీళ్ళందరూ పోగుపడిపోయి ఉన్నారు. చూసారా? ఎక్కడున్నారంటే ప్యారిస్, రోమ్లో ఉన్నారు. అక్కడే నరకం అనేది ఉంది. అమ్మయ్య, మన ఇంట్లో అంటే మన స్వ నగరం ఏదైతే ఉందో అది నరకం, దాని కింద ఏమాత్రం లేదు, అది నరకం కాదు. వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? ప్యారిస్, రోమ్లో ఉన్నారు. శపితులైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అంటే అది శపిత ప్రదేశం. శపిత ప్రదేశం అంటే ఏంటి? నరకం. నరకం అనేది శపితులు ఎక్కడైతే కూడుకుంటారో, ఎక్కడ కూడుకుంటారు వాళ్ళు? శపితుడైన నగరం ఏదైతే ఉందో, శపితమైన ప్రదేశం ఏదైనా అక్కడే కూడుకుంటారు. అంటే ఆ నగరం కిందే నరకం అనేది ఉంటుంది అనేసి జొనాథన్ స్విఫ్ట్ రాయడం జరిగింది ఈ పోయాన్ని. ద ప్లేస్ ఆఫ్ ద డ్యామ్ బై జొనాథన్ స్విఫ్ట్. ఈయన గలివర్ ట్రావెల్స్ ద్వారా బాగా మనకి సుపరిచయుడు.